నమస్కారం. హరిదాస శేషదాసుల అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఇప్పుడు మనం లోతుగా తెలుసుకుందాం. సర్వస్వం వదిలేసి దేవుడి కోసమే బతకడం ఎలా సాధ్యం? ఈ 5 దశల ప్రయాణం చూస్తే అర్థమవుతుంది. సన్యాసం నుంచి ముక్తి వరకు ఆయన జీవితాన్ని ఈ 5 ముఖ్యమైన దశలుగా చూడొచ్చు. మొదటి దశ సన్యాసం. పాతకాలపు ఇంటి గడప దగ్గర ఆయన జీవితం ఎలా మలుపు తిరిగిందో చూద్దాం. చేతిలో ఏకతార, నుదుట తిలకం, సంప్రదాయ పంచుతో ఆయన రూపం పూర్తిగా మారిపోయింది. లోకబంధాలు శాశ్వతం కాదు, కేవలం హరినామమే సత్యం అనే గొప్ప నిశ్చయమైనది. భక్తిగీతాల నడుమ ప్రాపంచిక జీవితాన్ని వదిలేసి ఆ గడప దాటి బయటకు వచ్చేశారు. ఇక రెండో దశలో పల్లెటూరి రచ్చబండల దగ్గర ఆయన తీర్థయాత్రల ప్రభావం అద్భుతంగా కనిపిస్తుంది. కళ్ళు మూసి ఆ శ్రీహరిని తల్చుకోండి, ఏ లోటూ ఉండదు అంటూ ప్రజల్లో విశ్వాసం రగిల్చారు. దాస సాహిత్య శైలిలో పాడుతూ ఆడుతూ ఉంటే ఊరికి ఊరే భక్తిలో మునిగిపోయేది. మూడో దశకు వస్తే వర్షం పడుతున్న అడవిలో కఠినమైన ఏకాగ్రతతో ఆయన చేసిన సాధన అనన్యసామాన్యం. శరీరానికి ఎంత కష్టమొచ్చినా మనస్సు మాత్రం ఆ మాధవుడి పాదాల దగ్గరే ఉండాలనేదే ఆయన సిద్ధాంతం. ఆకలితో శరీరం అలసిపోయినా ఆయన ముఖంలో ఆ దైవిక కాంతి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక నాలుగో దశలో దారిద్ర్యం, అనారోగ్యంతో ఉన్న పేద భక్తుల పాలిట ఆయన ఎలా దేవుడయ్యారో చూద్దాం. శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, బాధపడకు అంటూ పవిత్ర జలమిచ్చి భరోసా కల్పించారు. ఆయన మంత్రించిన అక్షింతలు వేయగానే ఆశ్చర్యంగా ఆ క్షణమే కష్టాలన్నీ మాయమైపోయేవి. ఆ దైవిక జోక్యంతో నిరాశ మాయమై ఆ ఇంట్లో స్వచ్ఛమైన ఆనందం వెల్లివిరియడం స్పష్టంగా చూడొచ్చు. చివరిదైన 5దో దశే పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో ప్రశాంతమైన సూర్యాస్తమయం. రామా, కృష్ణా, ఈ దాసుని సేవ ముగిసింది, నీలో కలిపేసుకో అంటూ ఆయన పరిపూర్ణంగా శరణు కోరారు. ప్రశాంతంగా సిద్ధాసనంలో కూర్చోగానే ఆయన నుంచి ఒక దివ్యజ్యోతి వెలువడి ఆకాశంలో కలిసిపోయింది. ఆకర్షణలు ఈ కాలంలో అంతటి అంకితభావం, ప్రశాంతత మనం కూడా సాధించగలమా అన్నదే అసలైన ప్రశ్న.